ప్రైజ్ ద లార్డ్. సీమన్ కొనగల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య దినాల్లో ఒక ప్రశ్న అందరినీ ఎక్కువగా అభ్యంతర పెడుతుంది. అది కూడా ఎక్కువగా ఇతర మతస్థులని. ఇన్ఫ్యాక్ట్ మన క్రిస్టియన్స్కి కూడా తెలియదు ఆ ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పాలో. ఆ ప్రశ్నను నన్ను కూడా చాలామంది అడిగారండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది, అండ్ హౌ కుడ్ యూ ప్రూవ్ దట్ ఇన్సిడెంట్? ఈజ్ ఇట్ రియలీ హ్యాపెండ్ ఇన్ అవర్ ఎంటైర్ ఆల్ ద పీపుల్స్ లైఫ్స్? సో చూసేద్దాం క్వశ్చన్ ఏంటో. ఆ క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈ లోక పాపం కోసం మరణించాడా, లేక కేవలం ఆయనకు ముందుగా జన్మించిన లేదా మరణించిన వారి కోసం మాత్రమేనా? ఇంకా చెప్పాలంటే ఆయన కాలంలో జీవిస్తున్న వారి కోసం మాత్రమే మరణించాడా? నిజానికి ఈ ప్రశ్న నాకు ఎప్పుడు కలిగిందంటే, డ్యూరింగ్ మై స్కూల్ డేస్, ఇట్స్ 8th or 9th స్టాండర్డ్, ఆ టైంలో కలిగిందండి. బట్ నాకు ఎవరిని అడిగేటంత ధైర్యం లేకపోయింది. ఇది నా ఒక్కడికే కలిగింది మాత్రమే కాదు, క్రైస్తవుడైన వారు ఎవరైనా ఈ ప్రశ్న కలిగే ఉంటుంది వాళ్ళ తలంపుల్లో. అలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్స్ చేయండి. మనకి కలగడమైనా జరగాలి, లేదా అన్యులైనా మనల్ని ఏదో ఒక సందర్భంలో వాళ్ళు మనల్ని అడిగి ఉండాలి. నన్నైతే చాలామంది అడిగారు. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని కూడా ఎవరైనా అడుగుంటే మీరేం సమాధానం ఇచ్చారో కింద కామెంట్స్లో తెలియజేయండి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందు, ఈ ప్రశ్న అడిగేటటువంటి వారికి, అలాగే ఎవరైతే వాళ్ళ తలంపుల్లో ఇలాంటి ప్రశ్నలు కలుగుతున్నాయో వాళ్ళకి నేను అడిగే కొన్ని ప్రశ్నలు. భయపడకండి, వాటికి సమాధానం కూడా నేనే ఇస్తాను. తర్వాత మీరు ఆలోచించండి అవి సరైందా కాదా అనేది. అయితే నా మొదటి ప్రశ్న, క్రీస్తు అందరి కోసం మరణించాడు అని అనుకుంటున్నారా, లేదంటే ఎవరి కోసం కాదు అని అనుకుంటున్నారా? దీనికి సమాధానం నేను బైబిల్ నుండి ఇస్తాను. అసలు బైబిల్ ఏం చెబుతుందంటే, ఆయన మన అందరి కోసం మరణించాడని, ఆయనే మన పాపములకి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. కాబట్టి ఈ లోకానికి ఉన్న ఏకైక రక్షకుడు క్రీస్తు మాత్రమే. రెండవ ప్రశ్న, ఆయన మరణం వలన నిజంగా మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుందా, లేదంటే కేవలం లిఖితపూర్వకంగా బైబిల్లో లిఖించబడిందా? ఎలా ఆయన వలన మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని అనుకుంటున్నారు మీరు? బైబిల్లో చెప్పినట్లుగానే నిజానికి అది వాస్తవమైన ప్రాయశ్చిత్తమే. అది నిజమైన ప్రాయశ్చిత్తం కాబట్టి ఎవరికి పనికిరానిది మాత్రమైతే కాదు. ఆ ప్రాయశ్చిత్తం ప్రతి ఒక్కరికి చేరింది. ఎవరి ద్వారా అంటే ఆయన మరణం ద్వారా. అది ఎలా చేరిందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన ప్రతి మనిషి కోసం ప్రాయశ్చిత్తం చేశాడని మీరు నమ్మితే, అప్పుడు ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్తారు. అలాంటప్పుడు నరకాన్ని ఎందుకు సృష్టించాడనే ప్రశ్న ఇక్కడ రాకుండా పోదు మీకు ఎవరికి. నరకం అనేది ఒకటి ఉందని, అనేకులు ఆ నరకానికి వెళ్తున్నారని మనకు తెలుసు. కాబట్టి ఆయన నిజంగా అందరి కోసం మరణించలేదని కొంతమంది వాదన. దీన్ని బేస్ చేసుకొని ఆయన నిజంగా ఎవరి కోసం మరణించలేదని వాదించే వాళ్ళు ఉన్నారు. అలా అనుకోవడం ఎంత మాత్రం నిజం కాదండి. ఆయన మన అందరి కోసం మరణించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన మన అందరి కొరకు ప్రాయశ్చిత్తం చేశారు. అయితే అది నిజమైన విశ్వాసి తన విశ్వాసం ద్వారా మాత్రమే విశ్వసించగలడు. ఈ ప్రాయశ్చిత్తం భూమి మీద ఉన్నవారికే కాకుండా నరకంలో ఉన్నవారి కొరకు కూడా చేశారని, అలాగే పరలోకంలో ఉన్నవారి కొరకు చేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. ఆయన శిలువపై తన స్వశరీరంతో ఆయన అందరి పాపాలను భరించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం నమ్మి తీరాలి. ఇదే నిజమైన ప్రాయశ్చిత్తం. ఆ ప్రాయశ్చిత్తాన్ని నమ్మే వాళ్ళ కోసం, అలాగే దాని కొరకు ఏర్పరచబడ్డ వారి కోసం నిజంగా జరిగించిన ప్రాయశ్చిత్తం అది. ఇంత గొప్ప ప్రాయశ్చిత్తాన్ని సాధారణ ప్రాయశ్చిత్తంలో మనం చూడకూడదు. ఎందుకంటే అలా చేయడం వలన మీరు దాని విలువను తగ్గించిన వాళ్ళం అవుతాం. దీనివల్ల మీరు అంత గొప్ప ప్రాయశ్చిత్తాన్ని, అంటే అంత గొప్ప బలయాగం ద్వారా పొందిన ప్రాయశ్చిత్తాన్ని ఒక సాధారణ ప్రాయశ్చిత్తంగా చూస్తున్నట్లే కదా. ఇదేదో కేవలం ఒక మనిషి నమ్మకం లేదా ఒక విశ్వాసం మాత్రమే అన్నట్లుగా అయిపోతుంది. నిజానికి ప్రాయశ్చిత్తం అలా చెప్పబడలేదు. మనం ఆయనలో, అంటే దేవుని నీతిగా మార్చబడాలనే ఉద్దేశంతో ఆయన మన కొరకు పాపంలో చేర్చబడ్డాడు. ఆయన మరణించినప్పుడు మనం ఆయనతో కూడా మరణించాం, అవునా? ఇదే విషయాన్ని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రజలకు అపోస్తలులు తెలియజేశారు. వాటి ప్రకారంగా చూస్తే మనం ఆయనతో కూడా లేపబడ్డాం. అప్పుడు అదే కదా నిజమైన ప్రాయశ్చిత్తం. మనం నిజంగా అక్కడ ఉన్నాం. ఆయన నిజంగానే తన ప్రజల పాపాలను భరించారు. ఎవరైతే ఈ విషయాన్ని విశ్వసిస్తారో వారే ఆయన ప్రజలు. ఆ విశ్వసించేవారు ఎవరంటే, లోకము పునాది వేయబడక ముందే ఎన్నుకోబడి పరిశుద్ధాత్మ ద్వారా జీవమును అలాగే పునర్జన్మను పొందుకున్నవారు. కాబట్టి ఇదే నిజమైన ప్రాయశ్చిత్తం. థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరలా మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు దేవుడు మన అందరి కుటుంబాల్లో నెమ్మది సమాధానం అనుగ్రహించును గాక.